గైస్ మరి మనమైతే ఇప్పుడు బీచ్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం వచ్చేసరికి తెలుసా గైస్ ఈ ఏరియా అక్కడ. సో ఈ ఏరియా వచ్చేసరికి మనకి రైల్వే న్యూ కాలనీ నుంచి ఇటు నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ పైకి ఫ్లైఓవర్ వస్తుంది కదా కాంప్లెక్స్ స్ట్రైట్గా. ఓకే, సో మన మారుతి 800 కార్లోని మనమైతే మళ్ళీ ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ బీచ్కి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ గో గైస్, మరి లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. సో ఫ్లైఓవర్ మీద నుంచి అయితే వెళ్దాం. సో చూడండి గైస్, మరి వైజాగ్లో కాంప్లెక్స్ దగ్గరలో మనకి ఫ్లైఓవర్ అయితే స్టార్టింగ్ ఇది అయితే ఇదన్నమాట. సో మనం ఈ రోడ్డు ముందుకు వెళ్తాం, అలా వెనక్కి వెళ్తే మట్టుగా ఈ రోడ్డుకి బ్యాక్ సైడ్ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ ఇది వస్తుంది. ఓకేనా, సో ఫ్లైఓవర్ మీద చూడండి గైస్, మన వైజాగ్ ఫ్లైఓవర్. స్టీరింగ్ అది కనిపించినట్టు ఉంటాం, ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుంది. మొత్తం వ్యూ అంతా కనిపిస్తుందా? స్ట్రైట్గా చూపించు, అలా సెంటర్లో పెట్టి కొంచెం అనుకుని చూపిస్తే మొత్తం కనిపిస్తుంది స్ట్రైట్గా. కనిపిస్తుంది కింద డాష్ బోర్డ్ కనిపిస్తుంది, కిందది కూడా. పైన ఇక్కడ వరకు కనిపిస్తాను, పైన కావాలి. సో గైస్ మరి మొత్తానికి ఫ్లైఓవర్ అయితే దీపాం. సో ఇదిగోండి మన సిరిపురం సంపత్ వినాయక టెంపుల్ ఇక్కడ ఉంటుంది చూడండి గైస్. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోని ముందున సంపత్ వినాయక టెంపుల్ సిరిపురం ఫేమస్ గైస్. ఇక్కడ టెంపుల్ అయితే చాలా చిన్నది ఉంటుంది. ఇది సో అదే గైస్ లెఫ్ట్ సైడ్లోని సంపత్ వినాయక టెంపుల్. ఓకే, మొత్తానికి మన సిరిపురం నుంచి దాటుకొని మన సిరిపురం జంక్షన్ అయితే వస్తుంది. పదండి ముందున. రెడ్ సిగ్నల్. ఓకే, ఇక్కడ ఒక జంక్షన్ అయితే వచ్చింది. ఇటు నుంచి మనం ఎలా వెళ్ళిపోయాం అనుకోండి, విఐపి రోడ్డు అంటారు కిందకి. ఓకేనా, మన లెఫ్ట్ సైడ్లో విఐపి రోడ్డు, అక్కడ అటు సైడ్ ప్యారడైస్ ఉంటుంది. ఓకేనా, ఆ రోడ్లో అలా వెళ్ళిపోతే ప్యారడైస్ ఉంటుంది. సో మనకి ఇక్కడ సిరిపురం జంక్షన్ ఉంటుంది కదా, అక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ అటు సైడ్ వెళ్తే ఉంటుంది. అక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంటుంది అటు సైడ్ ఆ రోడ్లో అలాగా. ఓకేనా, స్ట్రైట్ పట్టుకో, ఇలా తిప్పితే సరిపోదు, ఎలాగలా చేయాల్సింది. సో ఎలాగా ముందుకెళ్తే అక్కడ ఒక కొత్తగా ఒక షిప్ లాగా మనకి ఒక బిల్డింగ్ అయితే కట్టారు, అది కూడా మనం అయితే చూద్దాం గైస్. ఓకేనా, సో మొత్తానికి చూస్తున్నారు కదా డ్రైవింగ్ అయితే. సో స్ట్రైట్గా అలా చూడండి. సో అలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ చిల్డ్రన్ పార్క్ ఒకటి వస్తుంది, అక్కడ మీకు చూపిస్తాను. కొత్తగా ఒక షిప్ టైప్లో ఒక బిల్డింగ్ అయితే కట్టారంట. సో అది కూడా చూసేద్దాం. వాళ్ళు అదే అనుకుంటా, అద్దాల్లో ఉంది కదా, అదే కదా అటు సైడ్ అద్దాల్లో ఉంది. మనం ముందుకు వెళ్తే మనకు కనిపిస్తుంది, సెట్ నుంచి వెళ్తే మనకు వస్తుంది. చూడండి స్ట్రైట్ చూపించు.
వ్యూ అంతా కవర్ అవ్వాలి. ఈ స్టీరింగ్ అటు వెనక్కి పెట్టి ఇంకా ఇక్కడ వచ్చేసరికి WNS కంపెనీ ఉన్నది గైస్, చూడండి WNS కంపెనీ. ఇది WNS కంపెనీ, అది కొంచెం ముందుకెళ్ళాం మనం. సో WNS కంపెనీ ఇక్కడికైతే వచ్చేసింది. అలాగే నెక్స్ట్ మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి, ఇంకా అటు ఉంది అది గైస్ ఆ బిల్డింగ్. అదో అక్కడ అద్దాలతో ఉంది కదా, అదే అనుకుంటాను. చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. సో ముందుని చూడండి, దీనికి షిప్ లాగా ఇవ్వండి గైస్. ఇక ఈ అద్దాల బిల్డింగ్ ఏదైతే ఉందో ముందున ఒక షిప్లో ఎలా డిజైన్ వస్తుంది. పైనుంచి వ్యూ చూస్తే మనకి షిప్గా ఉంటుంది కదా, చూడండి. ఇక ఇదే గైస్ వీడియో బాగుంది కదా, కొత్తగా కట్టారు. ఇది కమర్షియల్ వీటికి ఇస్తారంట. కిందన పార్కింగ్లు కూడా బిల్డింగ్లోనే ఉంటాయి, కార్ పార్కింగ్స్ అన్నీ కూడా. సో చూడండి గైస్, ఎలా ఫ్రంట్ నుంచి ఒక లుక్ వేయండి. ఫ్రంట్ నుంచి ఎలా చూపించి ఇక్కడ నుంచి ఇలాగే. సో అదిగోండి గైస్ కనిపిస్తుంది కదా మనకి, అదే మాట ఫ్రంట్ నుంచి లుక్ అయితే చూడండి ఎలా ఉందో. సో అది గైస్ మరి ఇక్కడ వచ్చేసరికి మన HP పెట్రోల్ బంక్ ఉంటుంది. ఓకేనా? ఓకే, సో అది గైస్ వ్యూ అయితే. ఓకే, సో పదండి మరి బీచ్కి అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఇలా ఇక్కడ పట్టుకుంటే ఇదంతా కనిపిస్తుంది. ఓకేనా? ఓకే, మనం బీచ్కి అయితే వెళ్ళి గైస్, బీచ్ దగ్గర ఆల్రెడీ మేము బిర్యానీ అయితే తీసుకున్నాం. సో బీచ్ దగ్గరికి వెళ్ళి సో బిర్యానీ అయితే అక్కడ ఓపెన్ చేసుకొని అక్కడైనా ఒక దగ్గర మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని అయితే తినేసి అలా బీచ్ దగ్గర కొంతసేపు కూర్చొని. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఎండ, మధ్యాహ్నం వచ్చాం కదా. ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 1:15 గంట అవుతుంది. 1:15 గంట దాటింది. ఎక్కడ పెట్టు కెమెరా ఈ ప్లేస్లో పైకి. ఈ పైన ఎంతవరకు కనిపిస్తే చాలు, మరి అంతకన్నా పైకి. ఓకే, ఇక మనకి గేర్ కనిపిస్తుంది. ఇక వెనక పడితే కనబడదు. పైకి చూపించేస్తాను, కింద చూపిస్తాను. ఎస్ గైస్, మరి అదిగోండి బీచ్. ఇక్కడ దీన్ని ఏమంటారు మనకి, ఈ సర్కిల్ అయితే తెలుసా గైస్, ఇది ఇక్కడ ఒక ఇది ఉంటుంది పామ్ బీచ్. ఎస్,
ఇది వచ్చేసరికి పామ్ బీచ్ అంటాం. సో అటు వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే ఆర్కే బీచ్, ఓకేనా. రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఆర్కే బీచ్ వస్తుంది. ఇలా ఇటు వెళ్ళిపోతే మనకి వడా పార్కు, రుషికొండ అవి అయితే తగులుతాయి గైస్, ఓకేనా. లెట్స్ గో టు బీచ్. ఒక మంచి ప్లేస్ అయితే చూసుకొని తినడానికి బాగుండేది, ఎక్కడైనా చూసుకొని చూద్దాం. మన వైజాగ్ నుంచి ఎన్ని మంది ఉన్నారో కామెంట్ చేయండి గైస్. మరి ఎదురుగా కొండ ఉన్నది చూసారు గైస్, కైలాసగిరి. ఎదురుగా కొండ కైలాసగిరి కొండ అది. గైస్ మరి చూస్తున్నారు కదా, కైలాసగిరి కొండ ఎదురుగా ఉన్నది. సో మనం ఈ రూట్లో ఎలా తిన్నంగా వెళ్ళిపోతే గైస్ మనకి తిన్నటి పార్కు అటు ఫస్ట్ ఆటో అయితే మనకి కైలాసగిరి కొండకి ఎదురుగా అక్కడైతే వస్తుంది ఈ రోడ్లోనే, ఓకేనా. దాన్ని చూపిద్దాం, కొంచెం దూరమే వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో మనకి రైట్ సైడ్లో ఉన్నదంతా బీచ్ గైస్, ఇవైతే అడ్డిసే కదా, రైట్ సైడ్లో అంతా బీచే ఉంటుంది మొత్తం. అక్కడ జిప్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి గైస్ కొండ మీద, జిప్ లైన్స్ చూసారా.